ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన వ్యక్తిపై దాడి అయిపోయింది. ఏంది రంగారెడ్డి జిల్లా మాడడుగుల మండలం ఇర్విన్లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన క్రాంతి కుమార్ 2 ఏళ్లుగా రంగారెడ్డి కలెక్టర్లో ధరణి ఆపరేటర్గా విధులు నిర్వర్తించి ఇటీవల మేడ్చల్ జిల్లా కలెక్టరేట్కు బదిలయ్యారు. ఈ గ్రామానికి చెందిన బొజ్జ వెంకటయ్య ధరణి ఆపరేటర్ క్రాంతి కుమార్ ఉన్నతాధికారులతో కుమ్మక్కై కోట్లు వెనకేసుకున్నాడని హైదరాబాద్లో ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావాణిలో అతన్ని ఫిర్యాదు. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన క్రాంతి కుమార్ ఇవాళ వెంకటయ్యను మాట్లాడేందుకు రమ్మని పిలిపించి అతని మీద దాడి చేసిండట. అయ్యో రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఒక సామాన్యుడి మీద దాడి జరిగింది. ఏంది స్వేచ్ఛగా తన హక్కుల ఉల్లంఘన జరిగింది. మరి ఆయనకు సంబంధించి పూర్తి స్థాయిలో మీరు ఏం చేయర్రి, ఆయన మీద మరి ఏ స్టేట్మెంట్ తీసుకుంటారు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? ఐ రిక్వెస్ట్ అపీల్, నేను మళ్ళా చెప్తున్నా, మళ్ళా అడుగుతున్నా, ఒక సామాన్యుడి మీద ఏంది కోట్లు వెనకేసుకున్నాడు, అలా అవినీతి జరిగింది, దొంగతనం లంగతనం అనేది కాదు, ఆయన ప్రజా ఆ సొమ్మును దుర్వినియోగం చేసిండు అనేది ఆయన న్యాయబద్ధంగా ఒక పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అంట. నేను అవినీతి జరిగిందని ఫిర్యాదు చేసిండు, మరి ఆయన మీద దాడి జరిగింది. దాడి చేసిన వ్యక్తి మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు, ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా మాకు చాలా అవసరం అండి. రేవంత్ రెడ్డి గారు ఐ రిక్వెస్ట్ అపీల్ అండి, మరి చేయండి వీళ్ళకు. ఇతనికి సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయబద్ధంగా పూర్తిగా కూడా ఏం చెప్తున్నామంటే ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన వ్యక్తి మీద దాడి జరగడం ఎంతవరకు ఇక్కడ ఏ విధంగా స్వేచ్ఛ ఉంది, ఎట్లున్నది? మరి అదే కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి ఏదన్నా చేస్తే మేము కూడా అడిగినా కదా, నేను ప్రశ్నించిన కదా, వాస్తవమే కదా. నేను అప్పుడు మాట్లాడినా ఇప్పుడు మాట్లాడుతున్నా. ఆనాడు జరిగిన దాడిని ఖండించినా, ఇవాళ జరిగిన దాడులను ఖండిస్తున్నా. మరి చెప్పు, ఈయనను ఏ విధంగా మీరు రక్షిస్తారు? ప్రభుత్వం ఇతనికి ఎలాంటి భరోసాని ఇస్తుంది, అతనికి ఆత్మస్థైర్యాన్ని ఏ విధంగా కల్పిస్తుంది, అతనికి ఎలాంటి ప్రొటెక్షన్ ఇస్తారు, ఇతని మీద దాడి చేసిన వ్యక్తి మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? మీరు ప్రజావాణి అని చెప్పి అందులో గొప్ప మహనీయుడు పేరు పెట్టిండు, మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావాణి భవన్ గా మీరు మార్చలి కదా ప్రగతి భవన్. అక్కడ ఫిర్యాదులను స్వీకరిస్తున్నాం. ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఒక ధైర్యవంతుని మీరు ఈరోజు అక్కడ జరిగిన దాడికి సంబంధించి మీరు ఏ విధంగా చేస్తారు చెప్పండి సార్. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నాటి ప్రభుత్వానికి ఏదో అంటే మరి చెప్పరాదు, చెప్పరు. ఇగో మిత్రులారని మళ్ళా చెప్తున్నా, వైఆర్టీవీ ఎవరి కోసం ఉంది? విపక్షం, ఎప్పుడు విపక్షమే, స్వపక్షం ఎన్నడూ ఉండదు. ఇది మీకోసం పనిచేస్తుంది, మీతో ఉంటుంది, మీతోనే ప్రయాణం చేస్తుంది. 9908572666 ఇదే మన నెంబర్. ఇగో వైఆర్టీవీ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. దుమ్ము ప్రభుత్వానికి సంబంధించి నాడు కేసీఆర్ మీద ఎట్లా పోరాటం చేసినామో ఇవాళ వీళ్ళు కూడా ఏమైనా చేయకపోతే మనం కూడా చేద్దాం. ఓకేనా?